RGR9 న్యూస్ కి స్వాగతం. వస్తాయి మాదల్ల అంతర్బహిత సర్వం వ్యాప్తమారాయణ స్థిత అనంతమవ్యయం ప్రభుత్వం సముద్రేం తం విశ్వసంభవం. ఎమ్మెల్యే సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. Everyone, I'm very thankful for all the members in the dais. Orbit Diagnostic Center, first time we have introduced MRI scan in Adoni. Before, people used to travel to Kurnool and Ballari, but this services was much needed, so we started MRI here in Adoni. Adoni is already, we are having already advanced healthcare systems in Adoni. Advanced neurosurgeries, super specialty services are already started in Adoni. To meet the requirement of the demanding healthcare needs, we started this MRI. Our MRI is 1.5 Tesla from GE company. It is with the latest technology, and we are all grateful to MLA sir for giving out his time and coming here today and opening this center. It's a landmark achievement for us. It's a landmark milestone for us. We are thankful to our parents. We are thankful to our doctors who are trusting us, and we are thankful to our patients also who are believing in our services. Thanks a lot. సార్ కొద్దిగా ప్రజల్లో ఒక డిమాండ్ ఉంది సార్. అర్థం ప్రజలు రేట్లు కూడా కొంచెం సరసమైన ధరలకి కొంచెం తక్కువ. ఖచ్చితంగా అండి, కర్నూలు రేట్స్ కన్నా కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటుందండి. ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు డాక్టర్ వినయ్ గారు అయితేనేమి, డాక్టర్ నూపూర్ గారు, డాక్టర్ మంజుల గారు, డాక్టర్ అంకుర్ పటేల్ గారు, డాక్టర్ వెంకట సాయి గారు, డాక్టర్ ఈజీ అహ్మద్ గారు, డాక్టర్ మధుసూదన్ గారు, సిద్ధార్థ మిశ్రా గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రేల్లో సిటీ స్కాన్లో వస్తాయి. ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలు అయితేనేమి, నరాలు అయితేనేమి, వీటిల్లో ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి. మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి కార్యక్రమం. నేను ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి. అయ్యా, ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ జబ్బు వచ్చేది పేదవాడ డబ్బున్నవాడ చూడదు కదా, జబ్బు అందరికీ వస్తుంది. పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ని కోరుతా ఉన్నాను. డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు. తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో, కర్నూలు టౌన్లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నారు. కానీ ఇది కూడా సరిపోదు. ప్రభుత్వ రంగంలో మీరు మొన్న చూసి ఉంటారు. ఎందుకంటే పేదవాడికి, మధ్యతరగతి వాడికి, కేవలం పేదవాడంటే కూడా సరిపోదు, మధ్యతరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు. పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు. వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఈ సిటీ స్కాన్లైనా, ఎంఆర్ఐలైనా, ఇంకోటైనా ప్రభుత్వ రంగంలో కూడా రావాలి. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో పదే చర్చ చేశాను. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ని వీలైనంత తొందరగా
ఆదోనిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రయత్నం చేస్తానని మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు కూడా. నేను ఆదోని గురించి అసెంబ్లీలో మాట్లాడడం ఇవన్నీ కూడా అంశాలను చూస్తాను. తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు కూడా మనిషిని చూసి, డబ్బులు ఉన్నవాడి దగ్గర డబ్బులు తీసుకోండి, తప్పేమీ లేదు. డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలు కూడా మంచి వైద్య సదుపాయాన్ని తీసుకోవడానికి సాధ్యమవుతుందని నేను మీ అందరికి తెలియజేస్తా. అలా పట్టుకో. ఇక్కడ ల్యాబ్ ఎంఆర్ఐ స్కాన్ చేశాను. ఇక్కడ హెచ్డికాన్ టాబ్లెట్ పెడతాను. 2% కూడా వస్తుంది. కొంచెం రైట్.